హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం సీతాఫల్ రబడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఒక్క సీజన్లోనే దొరికే సీతాఫల్ని డైరెక్ట్గా తిని బోర్ కొట్టినా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అన్నీ ఒకేసారి ముగ్గిపోతూ ఉంటాయి కదా. అలాంటినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. సీతాఫలాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్డ్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఈజీగా, టేస్టీగా, క్విక్గా అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే దీంట్లోకి 10 నుంచి 15 వరకు పిస్తా పలుకుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే కప్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 3 పెద్ద సైజు సీతాఫలాలను నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో గుజ్జును మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని మూత పెట్టి కోర్స్గా 2-3 సార్లు గ్రైండ్ చేయండి. ఆఫ్ చేసి ఆన్ చేసి, ఆఫ్ చేసి ఆన్ చేసి చేస్తే పల్ప్ మొత్తం వేరైపోతుంది, గింజలు మొత్తం వేరైపోతాయి. దాన్ని ఒక నెట్ క్లాత్లో కానీ ఒక జల్లెడ లాంటి దాంట్లో కానీ తీసుకొని పల్ప్ని, గింజల్ని వేరు చేసి పక్కన పెట్టుకోండి. నాది వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి నేను. పాలు చిక్కగా ఉంటే మలై టేస్ట్ బాగుంటుంది. ఈ పాలు స్టార్టింగ్లో హైలో పెట్టుకొని తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు చుట్టుపక్కల మలై కడుతూ ఉంటుందండి. దాన్ని తీసుకొని పాలలో వేసుకుంటూ స్టవ్ను సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకుంటూ మరిగించుకోవాలి. హైలో పెట్టొద్దండి, కింద మాడిపోతుంది, పాలు మరగకుండా ఉంటాయి. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోండి. పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో మరిగిపోతాయండి. ఇలా మరిగించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిస్తా, జీడిపప్పు ముక్కలను కూడా నీళ్ళని తీసేసి ఉత్త ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పిస్తా, జీడిపప్పు పలుకుల్ని ఉడకనివ్వండి. మనం ముందుగా నానబెట్టాం కాబట్టి తొందరగానే మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 75 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా పంచదారని తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియంగానే తీసుకుంటున్నానండి పంచదార. తర్వాత సీతాఫల్లో కూడా తీపిదనం ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే తీసుకుంటున్నాను. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా చల్లారిపోయేంత వరకు చల్లార్చుకోండి. నేను ఇక్కడ పంచదార తీసుకున్నానండి, మీరు పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ పాలు మొత్తం బాగా చల్లారిపోవాలండి. అసలు కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు. మనం సీతాఫల పల్పుని యాడ్ చేస్తాం కాబట్టి వేడిగా ఉంటే టేస్ట్ మారిపోతుంది. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న సీతాఫల పల్పును మొత్తం యాడ్ చేసేసుకోండి. నాకు ఇక్కడ ఈ సీతాఫల గుజ్జు మొత్తం 3 సీతాఫలాలు తీసుకుంటే వచ్చిందండి. ఇది మొత్తాన్ని తీసుకొని యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. అంతేనండి, ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకొని సీతాఫల రబడి రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. లేకపోతే ఇలా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.